నమస్తే అండి. ఈరోజు నేను బోటి ఫ్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ బోటి ఫ్రైని ఫస్ట్ మనం బోటి మంచిగా కడిగి ఉడికించుకోవాలండి. ఉడికించిన బోటి నేను ఫ్రై చేస్తున్నాను. అందులోనే ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలండి. అది మంచిగా వేగించుకోవాలి ఆనియన్ని. అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మంచి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగించుకోవాలి. కొంచెము వేగించినాక కొద్దిగా పుదీనా వేయాలండి. పుదీనా వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా స్మెల్ రాదు, మంచిగా ఉంటుంది. అట్లా ఉడికించుకోవాలి మనం మంచిగా. ఉడికించినాక ఆ బోటిని మనం అందులో వేసుకోవాలండి. అది బాగా మంచిగా వేయించుకోవాలి నూనెలో. వేయించుకున్నాక రుచికి సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి మంచి ఫ్రై చేసుకోవాలండి వాటిని. అది ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ బోటి ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, చపాతీకి, రోటీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది.